జిల్లా పెదపాడు మండలం సత్యవలు గ్రామంలో నూతనంగా నిర్మించమైన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో సాగాలని భావించి శివాలయ నిర్మాణంకు సంకల్పించారు గ్రామస్తులు. ఇందుకు పల్లె ప్రజలందరూ బాసటగా నిలిచారు. ఇక దైవబలము తోడయ్యింది. లక్షలాదిగా విరాళాలు సమకూరాయి. ఏడాది కాలంలోనే ఈ మహోన్నత కార్యక్రమం పూర్తి అయ్యింది. భక్తులకు కొంగు బంగారమైన ఈ ఆలయం ఎన్నో విశిష్టతలను కలిగి ఉంది. ప్రసిద్ధ కాశీ క్షేత్రం నుండి తీసుకొచ్చిన లింగకారుడైన శివయ్య గర్భగుడిలో రామలింగేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. మహాబలిపురం నుండి తెచ్చిన అమ్మవారి విగ్రహం, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, కాలభైరవుడు, భద్రకాళి సమేత వీరభద్రస్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలు భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాయి. అన్నవరం రామ సత్యనారాయణ స్వామి ఆలయంలోని ధ్వజస్తంభంను పోలిన 72 అడుగుల ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామస్తులు, ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డ ఈ గ్రామ ప్రజల దాతృత్వంతో ఈ మహాకార్యంను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు గ్రామ ప్రముఖులు బొమ్మి ప్రభాకర్. ఇది తమ గ్రామ ప్రజల పూర్వజన్మ సుకృతం అన్నారు. కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చాం. అలాగే పానిమట్టం, అమ్మవారు, కాలభైరవుడు, నవగ్రహాలు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, ద్వారపాలకులు, దక్షిణామూర్తి, భద్రకాళి, వీరభద్ర స్వామి విగ్రహాలన్నీ మహాబలిపురం వెళ్ళి మహాబలిపురం నుంచి తీసుకొచ్చాం. కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చాం. అలాగే